కాకినాడ నుంచి అరుణాచలం రావడానికి 425 రూపాయలు అయిందన్నాను కదండి. మధ్యాహ్నం ఎలాగా భోజనం చేస్తాం కదా, ఇంకాసేపు రెస్ట్ తీసుకుని గుడి దగ్గరికి అయితే బయలుదేరాము. ఈ రోజు మా తేజస్ పుట్టినరోజు కూడా అందరూ ఆశీర్వదించేశారు సార్ గారు. ఇంకా రమణాశ్రమం నుంచి గుడి దగ్గరికి వెళ్ళడానికి 20 రూపీస్ అయితే అయ్యిందండి. తమిళనాడులోనే చాలా పవిత్రమైన శైవ క్షేత్రం. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుకి శివుడు మహిమను తెలియజేయడానికి శివుడు అనంతమైన అగ్ని స్తంభంగా అవతరించిన స్థలమే అరుణాచలం అండి. ఆ అగ్ని స్తంభమే తర్వాత అరుణాచల పర్వతంగా దర్శనమిచ్చిందని విశ్వాసం. అరుణాచలేశ్వరుడు గురించి ఎలా చెప్పాలి అంటే, అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అన్నట్టు ఉంటదంటండి లైఫ్. చాలా మందిని నా మాటల్లో విన్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను. స్వామిని మనం ఒక్కసారి దర్శించుకున్నామంటే మన కష్టాలన్నీ స్వామి చూసుకుని మనకంతా మంచి చేస్తారని చెప్తారండి అందరూ. అరుణాచలం కొండ చుట్టూ సుమారు 14 కిలోమీటర్లు నడిచి ప్రదక్షిణ చేయడాన్నే గిరి ప్రదక్షిణ అంటారండి. రాజగోపురం దగ్గర దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో మనకి 8 లింగాలు అయితే దర్శనమిస్తాయండి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నీరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడే మనకు మోక్ష మార్గం కూడా కనిపిస్తుంది. ఇందులోంచి అలా బయటకు వస్తే మనకు మోక్షం దొరుకుతుందని అందరూ నమ్ముతారండి. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినప్పుడు హాయిగా మొదలు పెట్టాము. పూర్తయ్యేసరికి అందరి ముఖ చిత్రాలు మారిపోయాయి. స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. గిరి ప్రదక్షిణకి 5 గంటల టైం పట్టింది.